హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్పి వంటగది. ఈరోజు నోటికి చాలా రుచిగా చాలా టేస్టీగా చేసుకుందామండి. పచ్చడి ఎలా ఉంటుందంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం చేసినప్పుడు కానీ, మనకు దగ్గు వచ్చినప్పుడు కానీ, మనకు నోరు అనేది చాలా చెప్పబడిపోతుంది. ఏదన్నా పుల్లగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఈ పచ్చడి చేసుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. లైట్గా, ఎక్కువ మరీ వేసుకోకుండా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేయించుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక రెబ్బ తీసుకొని వేయించుకోవాలి. నేను 5-6 రెబ్బలు తీసుకున్నాను. పచ్చడికి చాలా బాగుంటుంది వెల్లుల్లి టేస్ట్ అనేది. జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూను జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. అల్లం ముక్కలు ఈ విధంగా స్లైడ్ లాగా మాదిరిగా కట్ చేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటు వేయించుకున్న తర్వాత లైట్గా ఉప్పు వేసుకోండి. మరి నేను మొత్తానికి ఉప్పు వేయట్లేదు, లైట్గా ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత కావాలంటే టేస్ట్కి తగినట్టు మళ్ళీ చూసుకొని వేయించుకోవాలి. కొంచెంగా పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా వేగిపోయినాయి అన్నీ. అల్లం కానీ, పచ్చిమిరకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ మంచిగా వేగిపోయినాయి. తర్వాత ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు ఎందుకంటే ఫ్లేవర్ కోసం పచ్చడికి చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వేసుకోలే. ఒక 2 రెబ్బలు తీసుకున్న. పుదీనా ముందుగానే శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం అంతా ఒక కట్ట పుదీనా తీసుకున్నాను నేను. ఈ విధంగా మంచిగా వేయించేసేయాలి. మొత్తం డ్రై అయిపోయింది, వాటర్ ఏమీ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది చూడండి. ఈ విధంగా బాగా డ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు టమోటాలు ఒక 2 టమోటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. అసలు కొంచెం పక్కకి వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేస్తే వేగిపోతాయి అవి. తర్వాత లైట్గా చింతపండు వేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉందని చెప్పేసి చింతపండు కొంచెం వేసినాను. నేనైతే తర్వాత నిమ్మకాయ అయితే వేసుకున్నాను. మీరు ఒక మీడియం సైజు ఒక చింతపండు తీసుకొని మీడియంగా చింతపండు తీసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. తక్కువ అయితే మళ్ళీ ఒగురు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం అల్లం వేసుకున్నాను కాబట్టి. చింతపండు అనేది వేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది, నోటికి రుచిగా కూడా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, చింతపండు ముఖ్యంగా మనకు బాగుంటుంది ఈ పచ్చడికి. ధనియాలు, జీలకర్ర అన్నీ మంచిగా ఉంటాయి. లాస్ట్లో నేను నిమ్మకాయ అయితే ఈ విధంగా దెబ్బలు వేసుకున్నాను. నిమ్మకాయ దెబ్బలు వేసుకున్న తర్వాత నేనైతే చాలాసేపు వేయించుకోలేదండి. 1 నిమిషం పాటు అట్లా వేయించి స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాను. ఈ విధంగా పచ్చడి మిక్సీకి అయితే వేసుకున్నా. నాకైతే రోలు అందుబాటులో లేదు కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకున్నా. మరీ ఎక్కువ నున్నగా కూడా వేయకండి మిక్సీలో. కచ్చా పచ్చగా వేసుకొని ఆపేయండి. కచ్చాగా వేసుకుంటే నోటికి అనేది తగులుతూ ఉంటాయి అన్నమాట. జీలకర్ర కానీ, ధనియాలు కానీ, పుదీనా అని కానీ, అల్లం కానీ మనకు పచ్చగా వేసుకున్నప్పుడే పచ్చడి టేస్ట్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది, నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీరైతే పోపు అయితే వేసుకోండి. నేనైతే పోపు వేయలేదు. నాకైతే పచ్చి ఎర్రగడ్డలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకనేసి నేను పోపు అయితే వేయలేదన్నమాట. నాకైతే ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చాలా బాగుంది పచ్చడి అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా పచ్చడి చేసుకోండి, నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పచ్చెరగడ్డలు అయితే నేను వేసుకొని తింటాను. నాకైతే పోపు అయితే ఇష్టంలే, నేను పచ్చెరగడ్డలు వేసుకున్నా. మీకైతే పోపు అయితే ఇష్టం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం లైట్గా మెంతులు కూడా వేసుకోండి. మెంతులు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ వేయించుకొని దించేయండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.